రైట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇవాళ సండే, రైనీ డే. లాస్ట్ 2-3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇవాళ కూడా ఇట్స్ రైనీ డే. మేము బయటికి వెళ్ళాలనుకున్న ప్లాన్, మా హాలిడేస్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు. అండ్ మోరోవర్ భార్గవ్ హ్యాండ్ ఇచ్చేసాడు అండ్ శివబ్రో కూడా హ్యాండ్ ఇచ్చేసాడు. నేను తరుణకి వెళ్దాం అనుకున్నాం, బట్ అది కూడా బిస్కెట్ అయింది వర్షం వల్ల. సో యా, హాలిడేస్ అఫీషియల్గా వేస్ట్ చేసేసా. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ హోమ్ డే. సో మేము రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కాబట్టి నా వాటర్ అన్నీ కంప్లీట్గా సెట్ చేసేసాం. బట్ కొంచెం బయట థింగ్స్ ఉన్నాయి, ఇవి లోపలికి మూవ్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు వర్షం పడుతుంది, నేను బయటికి వెళ్ళాలి. ఐఎమ్ థింకింగ్ ఎలా వెళ్ళాలని. సో లెట్స్ క్విక్లీ గెట్ గేర్ చేంజ్ అనుకో. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ప్యాకింగ్ చేసినప్పుడు ఇదైంది నా క్యాప్కి. ఏం చేస్తాం, లెట్స్ గో. ట్రైన్ గేర్. సో ఇప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొన్ని థింగ్స్ పర్చేస్ చేయాలి. కానీ వర్షం అయితే అసలు కనికరించట్లేదు. లాస్ట్ 3 డేస్ నుంచి ఇంక పడుతూనే ఉంది. సో వరుణదేవుడా కొద్దిగా కర్ణిస్తే మాకు ట్రిప్స్ ఉన్నాయి, వీ నీడ్ టు గో. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి లెట్స్ గో టు ద మార్కెట్ అండ్ బై ఫ్యూ థింగ్స్. లీగాడు రాత్రులు బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చాను చూడండి. దా దా. సో మా లీగాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్లో 2 to 4 డేస్ అయితే ఫుల్గా అరిచేసింది అనమాట. ఎప్పుడన్నా క్యాట్స్కి ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు అవి చాలా అన్సేఫ్గా ఫీల్ అవుతాయి. నాట్ లైక్ డాగ్స్ అయితే అక్కడ వెళ్ళినా మనతో వచ్చేస్తాయి, కానీ ఇవి అలాగ కాదనమాట. అవి కొంచెం డిస్టింక్ట్. సో ఆ 4-5 డేస్ అయితే ఫుల్ బాగా ఇదైపోయింది. అండ్ మోరోవర్ అది రీసెంట్గానే మదర్ అయింది. ఒక 3 పిల్లల్ని పెట్టింది. మా పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు 2 ఫస్ట్ డే అనే చనిపోయినాయి. ఇంకొకటి బాగానే బతికింది, అది ఇక్కడికి తీసుకొచ్చేసింది దీంతో పాటు. బట్ ఇదే కొంచెం దాన్ని వదిలేసి కొత్త ఇల్లు, కొత్త ఎన్విరాన్మెంట్ కదా. సో చాలా ఇబ్బంది పడి దాన్ని పట్టించుకోకుండా, దాన్ని పాలు ఇచ్చేది కాదు. నేను సిరింజ్తో కూడా ట్రై చేశాను, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది చనిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. యా, దట్స్ హౌ లైఫ్ ఈస్. కానీ ఇప్పుడు బాగానే అడ్జస్ట్ అయిందనమాట. సో దీనికి ఎలా ఉంటుందంటే, మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇది మాకు వెనకాల చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. సో అదంతా అక్కడే తిరిగి అక్కడే ఇంకా 2-3 ఉంటాయి మా ఇంటి దగ్గర. ఎప్పుడన్నా మీరు అంటే దీనికి బయట అలవాటైంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 2-3 క్యాట్స్ని కూడా ఫ్రెండ్స్ చేసుకుంది. సో లాస్ట్ టైం మేము గోవా వెళ్ళినప్పుడు దీన్ని బయట, మా ఇంటి బయట వదిలేసాం. బయట అంటే వెనకాల మాకు ఉంది కదా, అక్కడ ఇక్కడ అంటే మా లొకాలిటీలో తిరుగుతాయి. అందరూ వీటిని బాగానే చూస్తారు. సో మా మెయిడ్ వచ్చి దీనికి రోజు పాలు వేసి వెళ్ళిపోయేది. సో ఇప్పుడు కూడా కొంచెం బయట బాగానే అలవాటు అయింది. నిన్న నైట్ వెళ్ళి ఇప్పుడు వచ్చింది. సో బయటికి వెళ్తుంది ఒక 2-3 రోజుల నుంచి. ఇప్పుడు అలవాటు అయింది. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళినా పెద్ద ఇష్యూ ఉండదు. మా హౌస్ హెల్ప్ వచ్చేసి పాలు వేసి వెళ్ళిపోతుంది. సో దట్స్ ద స్టోరీ. ఇప్పుడు వచ్చిందన్నమాట. లెట్స్ గో ఫర్ మార్కెట్. చూసారు ఎన్ని తాళాలు ఉన్నాయో? ఇంటి తాళం, వాళ్ళ ఏంటిది ఆఫీస్ తాళం, ఇది ఆఫీస్ తాళం, ఇది కూడా ఏదో తాళం, అన్నీ దీంట్లో ఉంటాయి. తిరుగుతుంది అంతే ఇష్టం. చూసారా, పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టేది. It's raining, cats and dogs. Let's go for the bread omelette. సో మన మార్కెట్ షాపింగ్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళి వర్షం నుంచి తప్పించుకోవాలి. ఐఎమ్ బ్యాక్. వెయిట్ చేస్తూ ఉంటుంది. సే హాయ్. హాయ్ చెప్పేసింది.
సో స్టోరీ ఏంటి అంటే ఫస్ట్ ఒక చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు నేను అసలు బయటకు వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతున్నాం. ఇక్కడ పిజ్జా ఓకేనా లేకపోతే ఏం చేద్దాం? పిజ్జా వద్దు. మరి ఏం చేద్దాం? మరి ఇక్కడికి వచ్చాక డిసైడ్ అవుతే ఏం చేస్తావు? ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. ఆ పైన తూగులో నాన్ వెజ్ ఉందన్నాడు అనుకో, చూద్దాం. ఒకసారి వెళ్ళి అడుగుదాం వెళ్ళనుకుంటు. లేదంటే కిందనే ఉన్నాయి చూద్దాం. సో అది చూసినప్పుడు 10 అయిపోతే మూసేస్తే జస్ట్ వెళ్ళి అలా వెళ్ళి వచ్చేద్దాం. చూద్దాం ఏముంటాయి అసలు. లెట్స్ గో. పిజ్జా తింటావా లేకపోతే బిర్యానీ తింటావా? లెట్స్ గో. సో 3 days నుంచి హాలిడేస్ ఉన్నాయి అష్కాకి, కానీ నాకు లేవు. సో దానికోసం పెద్ద యుద్ధం అయింది ఇవాళ. అందుకని ఇప్పుడు తినడానికి వచ్చాం మేము. సో చెప్పకూడదు ఇప్పుడు వరకు వెళ్దామని అడుక్కోగా అది. సో ఇప్పుడు డిన్నర్కి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చాక హ్యాపిటేట్కి వచ్చాక ఏం తినాలని ఫిక్స్ అవ్వక, ఎక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అవ్వక కార్ అక్కడ 10 నిమిషాలు ఆపి డిస్కస్ చేసుకొని ఫైనల్ మళ్ళీ హ్యాపిటేట్కి వెళ్తాం. చూడాలి లోపల ఏం తింటాం అప్పుడు. లెట్స్ గో. సే హాయ్. ఏవో కనిపించట్లేదు సరిగ్గా. అడుగుదాం దగ్గర ఉంటుందో లేదో. సో టెల్ దెమ్ టుడేస్ అప్డేట్. ఇవాళ అప్డేట్స్ చెప్పు. ఏం లేదు, మటన్ చికెన్. సో యాక్చువల్లీ 3 days. సో ఫ్రైడే, సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉన్నాయి, మనకి లేవు. సో ఎనీవే నేను సాటర్డే లీవ్ పెడదాం అనుకున్నా. లీవ్ పెడదాం అనుకొని ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. అది రివీల్ చేయను కానీ ఒక ప్లేస్కి ప్లాన్ చేసాం 3 days వెళ్ళేటట్టు. భార్గవ్ ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నాయి రానన్నాడు. నెక్స్ట్ శివ బ్రో వస్తానన్నాడు. తరుణ్ బ్రో, నేను ఇంకొకడు ఫేక్ జోకర్ అని ఆడిని కూడా పరిచయం చేస్తా. ఆడు వైజాగ్ నుంచి యాడ్ అవుతానన్నాడు. సో ఇప్పుడు ఫేక్ జోకర్ గాడు ఇంకా కన్ఫర్మ్ చేయలేదన్నమాట. రేపు పొద్దునంటే ఇవాళ మధ్యాహ్నానికి కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇది ఎలా ఉంటే శివ బ్రో తనకి మీటింగ్ ఇవాళ అయిపోతే రేపు వస్తానంట, రేపు ట్రిప్ కాబట్టి. సో అది రేపు పొద్దున్న పోస్ట్ పని అయింది. సో శివ బ్రో స్కిప్ అనమాట. మిగిలింది తరుణ్, నేను అండ్ అషిక. ఫేక్ గాడు అప్పటికి కన్ఫర్మ్ చేయలేదు. నైట్కి కూడా నైట్ 12కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడు వస్తున్నారు బ్రో, ఎన్నింటికి వైజాగ్ రీచ్ అవుతారని అడిగాడు. అరే నువ్వు కన్ఫర్మ్ చేయకుండా ఒకడు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి రావాలో ఎలా వస్తారో, లేదు ట్రిప్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాను. సో దానికి కొంచెం ఇబ్బంది పడ్డాం. సో అలా ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ ట్రిప్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో మళ్ళీ హాలిడేస్ పుష్ అయింది. అప్పుడు యాక్చువల్లీ ఫీలింగ్ ఆక్వర్డ్ బ్లాగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. మంచిగా కర్డ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ పక్కకేసి మన ఇంట్లో ఎంత ఫ్యాన్ పడుతుంది అంటావా? ఆ ఫ్యాన్ అంత పెద్ద ఫ్యాన్ ఎప్పుడు చూసాను తెలుసా నేను? బీటెక్లో ఉన్నప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ హజరత్ నిజాముద్దీన్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మేము హాల్ట్ అయ్యి అక్కడ నుంచి కాలేజ్కి ట్రైన్ ఎక్కాలన్నమాట పంజాబ్కి. సో అక్కడ ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి ఢిల్లీలో. సో ఇక్కడ కూడా కాలేకుండా చూసామా ఇందులోంచి ఎక్కడ నుంచి? సరే విండోస్ ఎక్కడ ఉన్నాయి చూపి ఇందులో. మరి నీ జుట్టు కూడా ఎగురుతుంది. ఎందాక చూపించింది? చూపి చూపి
ఆ ఫ్యాన్ వల్లే గాలేస్తుంది. ఆ ఫ్యాన్ వల్ల. సరే ఇంకెక్కడి నుంచి వచ్చి చూపించు. ఆ క్లాస్ అంతా క్లోజ్, ఇంకెక్కడా లేదు ఆ ఫ్యాన్ తప్ప. అది కాలేదనుకుంటున్నావు నువ్వు? తిరుగుతుంది అంతే. అది చాలా పెద్దగా చాలా ఎక్కువ గాలేస్తుంది. అది నీకు అలా స్లోగా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఆ వింగ్స్ చాలా పెద్దవి దాని. మీరు నైట్లు పడుకునే వాళ్ళు దాని కింద. కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాకు 6 అవర్స్ 7 అవర్స్ ఉండేది హాల్ట్. నేను భార్గవ్ గారు, శ్రీకర్ గారు అందరం బ్యాచ్ అంతా. శ్రీకర్ ఫోన్ ఎత్తలేదు. శ్రీకర్ గారు ఫోన్ ఎత్తలేదు అనుకో, సబ్స్క్రైబర్లు అందరికి ఇచ్చేస్తా. ఎప్పుడన్నా మీకు లైక్ ఎప్పుడన్నా బయటికి రిలయన్స్ మార్ట్కి కానీ ఆర్ ఎవరికన్నా సరే మాల్స్కి వెళ్ళిన నెంబర్ అడుగుతారు కదా, ఆ నెంబర్ ఇచ్చేసాను. శ్రీకర్ నీకే వార్నింగ్ ఇది, నువ్వు కూడా చెప్పు. ఆ నెంబర్ చెప్పు, నేను సెన్సర్ వేస్తా. అది రా నువ్వు శ్రీకర్. అషికా కూడా నీ నెంబర్ నోటెడ్ అయిపోయింది. మనకు దొరికింది చూడు అలాగే ఉంది ఇది, కాకపోతే దీని ఐస్ డిఫరెంట్గా ఉన్నాయి. పబ్లిక్ వ్లాగింగ్ ఇంకా అలవాటు అవ్వలేదు. ఇందాక రెస్టారెంట్లో కూర్చొని కెమెరా టేబుల్ కొంచెం ఎదరబెట్టి వ్లాగ్ చేస్తున్నప్పుడు వెయిటర్ వచ్చాడు అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఆక్వర్డ్ బట్ మచ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ షూట్స్. సో గ్రాడ్యువల్లీ అలవాటు అయిపోతుందని ఆశిస్తూ ఇది కూడా. కానీ గోవాలో మటుకి వీ డిడ్ వెరీ వెల్, ఎందుకంటే అక్కడ ఎవరికి తెలుగు రాదు కాబట్టి వీ మేనేజ్డ్ అనమాట కదా. గోవాలో మనం ఇలా వ్లాగ్ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు తెలియదు మనం ఎవరో వాడికి తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. బట్ ఇక్కడ కూడా ఆబ్వియస్లీ అదే ఫామ్లో అనుకోండి. బట్ ఇక్కడ అందరూ తెలుగు పీపుల్ కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ కొంచెం ఇంకా అలవాటు అవ్వాలి. సో దట్స్ వి రీచ్డ్ హోమ్. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేసేస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.